శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా కుటుంబ స్థానము, వాక్ స్థానము లేదా ధనస్థానమందు బుధుని యొక్క సంచారము కొంత కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చును. ఆయన వాక్ స్థానమందు ఉండడం వల్ల ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి మనోధైర్యాన్ని లేదా తెగింపుని మాట రూపేణ మీరు వ్యక్తం చేయగలుగుతారు. చాలా గట్టిగా మాట్లాడుతూ మీ మీద వచ్చినటువంటి నిందారోపణలు కానీ, లేదా మీ మీద ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ చెడు ఆరోపణలను కానీ చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అతిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమయానికి మీ చేతికి ధనం వస్తుంది. మీరు ఖర్చు పెట్టవలసినటువంటి రీతిని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా వారం ప్రారంభం నుండి వారం మధ్య వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యంచ ధనాగమ. చంద్రుడు మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహిస్తున్నారు అంటే మానసిక ప్రశాంతతని ఇస్తారు. అలాగే మీ మీద ఉన్నటువంటి నిందారోపణలు తొలగిపోయేటువంటి విధంగా అనుగ్రహిస్తున్నారు. అలాగే మీకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించేటువంటి విధంగాను, నచ్చినటువంటి వారితోటి మాట్లాడేటువంటి విధంగాను, నచ్చిన పని చేసుకునేటువంటి విధంగాను చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఈ ద్విద్వాదశ స్థానములు యందు ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి జీవితంలో కొంత నిరాశ, నిస్పృహకి కారణమవుతూ ఉంటుంది. అనగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత కష్టపడి పనిచేసినా మనకి ఇంతేనా ప్రతిఫలం అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్క విషయంలోనూ ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే రూపాయి ఖర్చు అవుతుంది అనుకున్న చోట 2, 3 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైనా మనకి సహాయం చేస్తారు అనుకున్నప్పుడు వారి యొక్క సహాయం పూర్తి స్థాయిలో అందదు. కొంత మేరకు అందవచ్చును. దాని వరకు ఈ గ్రహస్థితి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉండండి. గత వారంతో పోల్చుకుంటే బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి బుద్ధి బలం పనిచేస్తూ ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి.